అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముక్కంటిగా బోలా శంకరుడిగా ఆశీస్స భక్తులతో పూజలు అందుకునే శివుడికి ప్రీతిపాత్రమైన శివరాత్రి పర్వదినంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అసలు ఈ శివరాత్రి పర్వదినాల భక్తులు ఇంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి జాగారం చేయడానికి గల కారణాలు ఏంటి, వారు ఎటువంటి కోరికలు తీర్చున్న విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఉమారుద్ర కోటేశ్వరాల ప్రధాన అర్చకులు ఉన్నారు. చూస్తే ఈ శివరాత్రికి ఎందుకు ఇంత ప్రాధాన్యత, భక్తులు ఎందుకు ఇలా తండాలుగా శైవ క్షేత్రాలను దర్శిస్తూ ఆ స్వామివారిని కోరికలు తీర్చే ఒక ముక్కంటిగా కొనియాడతారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం, శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏమిటంటే లింగం ఉద్భవించినటువంటి రోజు ఈరోజు. ఆ లింగోద్భవ సమయం రాత్రి 11 గంటల 59 నిమిషాల 52 సెకండ్లకి స్వామివారి లింగం ఉద్భవించింది. అంటే మన భాషలో పరిభాషలో పుట్టుక అనేటువంటి భావం. అదేవిధంగా అందువల్ల ఈరోజు రాత్రిపూటల్లా కూడా జాగరణ చేస్తూ స్వామిని దర్శనం చేసుకుంటే మనకి ఎవరైనా సరే అత్యంత ప్రీతికరమైన వాళ్ళు అవనేయండి, లేదా మనకి నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం రాత్రి 12 గంటలకి మనం ఎలాగైతే శివుని జన్మదినంగా భావించవచ్చా ఈ లింగోద్భవం అండి? లింగోద్భవాన్ని జన్మదినంగానే భావించాలి. అందువల్ల ఈ జన్మదినం కాబట్టే ఆ రాత్రి స్వామివారి దర్శనంకి అందరూ కూడా జాగరణ ఉంటూ ఆ జాగరణ చేస్తూ వేకువజామున మళ్ళీ ఆ యొక్క 3 గంటల నుంచి సుమారు 5 గంటల లోపల మళ్ళీ స్నానం ఆచరించి స్వామిని మరలా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కానీ ఎప్పుడు కూడా మనం ఆ విధంగా చేయలేం. ఈ ఒక్క జాగరణ చేసిన రోజు మాత్రమే బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని. ఆ సమయంలో స్నానం చేస్తే ఆ యొక్క మన శరీరంలో ఉండే రుగ్మతలు, అదేవిధంగా శరీరానికి ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా రాత్రిపూట మన జాగరణ అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి మన పూర్వీకులు పెట్టినటువంటి సనాతన ధర్మం ఇది. ఇప్పుడు కాలమానుగుణంగా మనం మారిపోయాం, కానీ పూర్వం మహాశివరాత్రి నాడు మాత్రమే జాగరణ ఉండాలి. ఎందుకంటే దేనికి కూడా మనం అతీతులం కాదు. అందుకే అతిగా తినకూడదు, అతిగా నిద్రపోకూడదు అని మన పూర్వీకులు మనకు చెప్పారు. అందువల్ల సంవత్సరానికి ఒకసారి అయినా సరే జాగరణ ఉండి ఆ జాగరణ తర్వాత వేకువజామున స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోమని మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేటువంటి ధర్మం ఇది. ఈ విధంగా మనకి ఈ మహాశివరాత్రి నాడు మాత్రమే జాగరణ ఉండేటువంటి పద్ధతి మనకు ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కాలానుగుణంగా మనందరం కూడా మారిపోయాం. అదేవిధంగా మహాశివరాత్రి నాడు ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే మన తాలూకా ఇహ బాధలు, అదేవిధంగా శరీర బాధలు, మనకి ఉండేటువంటి గ్రహ బాధలు నివారణ జరుగుతాయి. మనం దర్శనం చేయడం వల్ల ఆ స్వామి నుంచి వచ్చేటువంటి కాంతులు మన దృష్టి దోషాలను పోగొడతాయి. అందువల్ల భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి నాడు అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. కనుక శివరాత్రికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా జాగారం ఉంటే పుణ్యం, భీష్మ ఏకాదశి రోజు మాత్రం ఏమీ తీసుకోకుండా అత్య నియమనిష్టలతో ఉపవాసం ఉంటేనే పుణ్యం అంటారు. ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? భీష్మ ఏకాదశి అంటే మనకి దక్షిణాయనంలో భీష్ముడు వారు నేలకి ఒరిగారు, కానీ ఆయన స్వచ్ఛందంగా ఎప్పుడు మరణిస్తే అనే భావన ఉంటేనే ఆ రోజు ఆయన మరణిస్తారు. అందువల్ల ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే ఆయన భీష్మ ఏకాదశి నాడు మరణం పొందారు. అందువల్ల ఆ యొక్క స్వామి మరణం పొందినటువంటి సమయం కాబట్టి మనం ఆ రోజు ఉపవాసం చేస్తూ స్వామిని తరించుకుంటూ ఆ యొక్క విష్ణుమూర్తిని ఆ రోజు మనం ప్రగాఢంగా కొలుస్తాం. ఆ తదుపరి సాయంత్రం ప్రదోషకాలం 4 గంటల నుంచి 5 గంటల లోపల ఏదైనా సరే గోధుమ నూనెతో ప్రసాదం చేసుకొని ఆ రోజు తినాలి. అదేవిధంగా అదే సమయంలో మనకు మహాశివరాత్రి అక్కడ నుంచి ఒక నెల రోజులు సమయంలో వస్తుంది. ఈ సమయంలో రాత్రిపూట మనం ఉదయం ఉపవాసం ఉంటూ రాత్రిని జాగరణ చేస్తూ ఆ వేకువజామున మనం స్నానాది సంధ్యాదులు చేసుకొని స్వామిని దర్శనం చేసి అప్పుడు ఏదైనా సరే మనం పలహారం చేయాలి. ఆ వేకువజామున కాబట్టి పళ్ళు పలహారాలు తీసుకోవడం వల్ల మన సంవత్సరానికి ఒకరోజు ఈ విధంగా చేయడం వల్ల శరీరం తాలూకా మన తాలూకా నవరంధ్రాలు అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయని మనకు పూర్వీకులు, అదేవిధంగా భగవంతుడి శాసనం ఇది. అందువల్ల ఈ విధంగా దర్శనం చేసుకోవాలి. శివరాత్రి భీష్మ ఏకాదశి, భీష్ముడు మృతి చెందే టైంకి ఆయన కనీసం
నోట్లో మంచినీళ్ళు కూడా తాకుండా ఆయన నేల కొరిగే సమయాన్ని భీష్మాకి దశగా అక్కడికి 4 రోజుల తర్వాత శివరాత్రి పర్వదినం శివుడు పుట్టినరోజుగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులందరూ కూడాను ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండి ఏకోజామున స్నానం చేసి ఆ ఉపవాస దీక్షను మాత్రం నిర్మించుకోవాలి. ఇది శివరాత్రికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఈ శివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఆ స్వామివారిని నిజ రూపాన్ని చూసి భక్తులు తన్మయం చెందుతున్నారు. భక్తులు ఆలయాలన్నీ కూడాను వికెట్లాడుతున్నాయి. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో పంచారామాలకి ప్రసిద్ధి. అందులో భాగంగా దక్షిణ కాశీగా పేరు పెంచినటువంటి శ్రీ ముఖలింగేశ్వర కావచ్చు, రావల్స్లో కొలేదు ఉమారుద్రకోటేశ్వరాలను అంటే స్వయంభూగా వెలిసి 47 అడుగులు ఉన్నటువంటి శివలింగాన్ని చూసేందుకు మాత్రం శివరాత్రి పర్వదిన భక్తులు అర్ధరాత్రి నుండి తండోపుతండలుగా తరలి వస్తారు. ప్రస్తుతం మాత్రం శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్న ఎటువంటి అత్యక్తదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.